రాయి యొక్క రంగు మారి 9 రోజులు అవుతోంది. ఆ రోజు రాత్రి మిట్టు, మేనా మరియు చిన్మున్ ముగ్గురు గుహలో బాగా నిద్రపోతున్నారు. ఉదయం మిట్టు మరియు మేనా లేచిన వెంటనే వాళ్ళు చూశారు, చిన్మున్ మరియు రాయి రెండూ కనిపించట్లేదు. అప్పుడు షేర్ ఖాన్ కొన్ని జంతువులతో పాటు అక్కడికొచ్చారు. ఈ రోజు 10వ రోజు. ఆ రాయిని గట్టు మీద పెట్టే సమయం వచ్చేసింది. ఎక్కడా ఆ రాయి? అది విని మిట్టు మరియు మేనా జరిగిన విషయమంతా వారికి చెప్పారు. మీరిద్దరూ బయట నుండి వచ్చిన ఆ పక్షిని ఎలా నమ్మగలిగారు? నేను దాన్ని ఎలా అయినా వెతికి తెస్తాను. చున్మున్ దొంగతనం చెయ్యదు, నాకు తెలుసు. ఖచ్చితంగా గోల్డీనే దాన్ని ఇంకా చున్మున్ని ఎత్తుకుపోయి ఉంటుంది. మిట్టు దాన్ని వెతుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అడవిలో వేడి కారణంగా అంటువ్యాధి వ్యాపించింది. చెట్టు ఆకులు కూడా ఎండిపోతున్నాయి. ఎండ తీవ్రతకు అనేక జంతువులు అనారోగ్యానికి గురయ్యాయి. మిట్టు మధ్యాహ్నం వేళ ఒక చోటుకి వెళ్లి చేరుకుంటుంది. అక్కడ చిన్మున్ మరియు గోల్డీ ఇద్దరు ఉన్నారు మరియు వాళ్ళ ముందర ఆ రాయి కూడా ఉంది.